హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీ. సమ్మర్ స్పెషల్గా నేను ఈరోజు మీ ముందుకి ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి ఏంటో చూపిద్దామని వచ్చానండి. మనకు కావాల్సినవి అయితే ఇవ్వండి. ఇవి ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ పౌడర్స్ అండి. మేము ఉండేది కాకినాడ అని చెప్పాను కదండి. మాకు ఇక్కడ బాదం షాప్ అని ఒకటి ఉంటుందండి. ఆ షాప్లో మనకి ఇలా ఇన్స్టెంట్ పౌడర్స్ అయితే దొరుకుతాయి. మనకి ఇందులో ఇది ఎలా చేసుకోవాలి ఏంటో చిన్న స్లిప్ మీద రాసి కూడా పెడతారండి. ఇలా పెడతారండి ఎలా చేసుకోవాలి ఏంటన్నది. మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్లోకి వెళ్దామండి. నా దగ్గర అయితే ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. దీంట్లో చాక్లెట్, పిస్తా, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ, మనకి ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఇది ఒక్క ప్యాకెట్ వచ్చి మనం 1 లీటర్ మిల్క్ యూస్ చేసి చేసుకోవచ్చు అండి. నేను అంతా ఒకసారి చేయకుండా హాఫ్ ప్యాకెట్ హాఫ్ లీటర్తో చేస్తానండి. 2 ఫ్లేవర్స్ అయితే ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను. మా వాడు చాక్లెట్ కావాలని అడిగాడు. ఇదొక హాఫ్ ప్యాకెట్, ఇదొక హాఫ్ ప్యాకెట్ చేస్తానండి. అందుకు మనకు కావాల్సింది హాఫ్ లీటర్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. చాక్లెట్కి ఒకటి, బటర్ స్కాచ్కి ఒకటి, అలాగే షుగర్. ఇది మనకి లీటర్ పాలకి ఒక్క ప్యాకెట్ వేసేస్తే కనుక మనకి 250 గ్రామ్స్ షుగర్ కావాలండి. మనం హాఫే వేసుకుంటున్నాం కాబట్టి షుగర్ కూడా కావాలండి. దీనికి మనకు కావాల్సింది 125 గ్రామ్స్ అండి. ఫుల్ ప్యాకెట్కి అయితే చెప్పాను కదా, 1 లీటర్ మిల్క్కి ఫుల్ ప్యాకెట్ వేసేస్తే కనుక 250 గ్రామ్స్ షుగర్ అయితే కావాలి. నేను హాఫ్ లీటర్ చేస్తున్నాను కాబట్టి మనకు 125 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుందరు కానీ. ఓకేనండి, అలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మనం ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని ఈ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసుకొని మొత్తం అన్నీ కూడా గిన్నెలోకి వేసేసుకుందాం. చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నానండి. చూసారా, చెప్పాను కదా ఇందులో స్లిప్ కూడా పెడతారు రాసి అని. ఇలా మొత్తం దగ్గరికి చేసేస్తే మనకి ప్యాకెట్లో ఎంత వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను హాఫే చేస్తానని చెప్పాను కదా, హాఫ్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి సగం పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. మనకి ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఉంటుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి. హాఫ్ చేస్తాను అన్నాను కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిల్క్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాం కదండి. ఇందులోనే కొంచెం మిల్క్ దీంట్లోకి వేసుకుంటూ ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. ఇలా అంతా చూసారా, ఇంకా ఉండలు కనిపిస్తున్నాయి. ఇలా ఏం లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఆ ప్యాకెట్లో ఒక స్లిప్ ఇస్తారని చెప్పాను కదండి, అలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్ అంతా కూడా. అందులో అయితే మనకి హాఫ్ లీటర్ మిల్క్లోని మొత్తం ఈ పౌడర్ అంతా వేసేసి కలిపేయమంటారండి. అలా మొత్తం అంతా దాంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉండలు ఉండిపోతున్నాయి, సరిగ్గా మిక్స్ అవ్వట్లేదండి. అందుకని నేను ఫస్టే కొంచెం మిల్క్లో ఇలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు దాంట్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేయండి. చూసారా, ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం కనబడట్లేదు ఇంత, చూసారా. అలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మొత్తం మిగిలిన మిల్క్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేద్దామండి మళ్ళీ. ఓకేనా, ఇదిగోండి మిగిలిన మిల్క్లోకి ఇది మొత్తం వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఈ షుగర్ని కూడా యాడ్ చేసేద్దామండి. 125 గ్రామ్స్ షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఒకసారి ఈ చాక్లెట్ది ఇదంతా కూడా బాగా మిక్స్
మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి జస్ట్ మనకు ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, మనం అంతలా కలిపినా సరే పైన ఇంకా కొంచెం కొంచెం ఉండలు అయితే కనిపిస్తుంది. అదే మొత్తం అంతా కూడా మొత్తం ఈ హాఫ్ లీటర్ మిల్క్లో వేసేస్తే ఇంకా అస్సలు సరిగ్గా కలవట్లేదండి. అందుకని ఫస్టే మనం అలా కొంచెం మిల్క్లో మొత్తం అంతా మిక్స్ చేసుకొని అప్పుడు మొత్తానికి యాడ్ చేస్తే బెటర్. అందుకని నేను అలా చూపించాను. ఓకేనండి, ఇలా మిక్స్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇది ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో పంచదార అంతా కూడా బాగా కరిగేంత వరకు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సరే, ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం బయట కొనుక్కునే కన్నా మనం ఇలా తెచ్చుకొని మన సొంతంగా చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని తినచ్చు కదండి. అలాగే మనం ఇంట్లో చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం మిల్క్ షేక్స్ అవి చేసుకున్నప్పుడు కూడా మనకి ఐస్ క్రీమ్ అయితే యూజ్ అవుతుంది. దీనికి మిల్క్ వచ్చి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలండి, చిక్కటి పాలు. ఓకేనండి, చూసారా అండి, బాగా మరుగుతుంది. ఇది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలండి, లేదంటే అడుగున పడుతుంది. చూసారా, స్పూన్కి ఇలా అంటుకుంది, అలా అడుగు పట్టేస్తుందండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. చూసారా అండి, బాయిల్ అయింది కదా, బాగా ఉడుకుతుంది. ఇలాగ పొంగు వచ్చినప్పుడు కూడా మనం పైకి పొంగిపోకుండా అలాగే మేగడ కూడా కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 to 3 minutes మనం మరిగించుకోవాలండి. 2 to 3 minutes అయితే సరిపోతుంది మనకి. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా 2 to 3 minutes అని చెప్పాను కదండి, మనం అలా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పైన మేగడ మాత్రం కట్టనివ్వకండి. ఓకేనండి, మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు అది కూడా ఆ మేగడ కనుక ఫామ్ అయిందంటే పైన మనకి మధ్య మధ్యలో ముక్క ముక్కల్లా తగులుతుందని తినేటప్పుడు అది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఇదైతే చూసారా, ఇందాక మనం పాలు వేసి స్టవ్ మీద పెట్టినప్పుడు పల్చగా ఉంది, కొంచెం థిక్గా అవుతుందండి. ఇది అలా కొంచెం మిక్స్ చేసుకుంటూ 2 to 3 minutes వరకు మనం అలా బాయిల్ చేయడమేనండి. 2 to 3 minutes అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం అంతా కూడా కూల్గా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్లో పెట్టుకొని మనం ఒక 2 hours అలా ఉంచి దాంట్లో తీసి ఒకసారి మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో చేసుకోవచ్చండి. లేదనుకుంటే మీరు మిక్సీలో వేసుకొని జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా సరే పర్వాలేదు. నా దగ్గర అయితే బ్లెండర్ ఉందండి, నేను అది యూస్ చేస్తాను. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఒకసారి మొత్తం అంతా కూడా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో, లేదంటే మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంతే అండి, 3 minutes అయితే అయిపోయింది. చూసారా, ఇలా కొంచెం చిక్కపడుతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
మనం దీన్ని మొత్తం చల్లారేంత వరకు ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 hours తర్వాత మళ్ళీ తీస్తానండి. అప్పుడు చూపిస్తాను మీకు. ఇది మొత్తం కూల్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇలా ఒక మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడదామండి. ఒక 2 hours ఉంచుతాం ఫ్రిడ్జ్లో పెట్టి. ఫ్రిడ్జ్ని ఒక 2 hours వరకు మనం ఉంచుకొని మళ్ళీ తీసి బ్లెండ్ చేసుకుందామండి ఒకసారి మొత్తం అంతా కూడా. ఇది 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చెప్పాను కదా నా దగ్గర బ్లెండర్ అయితే ఉందని. ఇప్పుడు దీంతో నేను బ్లెండ్ చేస్తానండి. సరిపోతుందండి ఇలా. ఇది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మళ్ళీ నేను తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ చూపిస్తానండి. ఇది మళ్ళీ ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొచ్చానండి. మళ్ళీ ఒకసారి విస్కర్తో బ్లెండ్ చేసుకుందాం మనం ఇది. ఓకేనండి. అంతా కూడా మళ్ళీ 2 minutes వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 to 3 minutes చేసుకుంటే సరిపోతుందండి. చూసారా మారుతుంది గ్రీన్ కలర్లోకి. సరిపోతుందండి. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాము. చూసారా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఐస్ క్రీమ్ మొత్తం అంతా కూడా దాంట్లోకి తీసేసుకుందామండి. నేను ఇలాంటి ఒక కంటైనర్ తీసుకున్నానండి. మహేంద్ర స్వీట్స్ వాళ్ళదండి ఇది. లేదా మన దగ్గర పాతవి ఏమన్నా ఐస్ క్రీమ్స్వి అవి ఏమన్నా ఉన్నా సరే ఐస్ క్రీమ్ బాక్సెస్ అందులో వేసుకున్నా సరే పర్వాలేదండి. నేనైతే ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇందులోకి వేసేసుకుంటున్నానండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మనకి ఎంత అయితే పడుతుందో అంతవరకు వేసుకోండి. మిగిలింది వేరే దాంట్లో వేసుకోండి. ఓకేనండి. నాకైతే ఇంత పట్టింది, ఇంకా కొంచెం ఉందండి. ఇది వేరే కంటైనర్లోకి తీసుకుంటాను. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి. మనకు ఒక 4 to 6 hours మనకి ఐస్ క్రీమ్ అయితే మనం తినడానికి రెడీ అయిపోతుంది. ఓకేనండి. మన చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా ప్రతిదీ చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. కరెక్ట్గా చాలా బాగా వస్తుందండి. మీరు బయట కొనుక్కునే దానికన్నా కూడా బాగుందని మీరే అనుకుంటారు. నిజంగా చేసి చూడండి. నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్. ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. 4 hours అన్నాను కదా నేను. ఆ రోజు తీయలేదండి. నెక్స్ట్ డే అయితే తీసాను నేను. చూద్దామండి ఎలా అయిందో ఏంటంటే. చూసారా ఎంత చక్కగా అయితే వస్తుందో. మనకి ఇలాంటి స్పూన్ తీసుకుంటే కనుక మనకి బయట ఇస్తారు కదండి, అలా రౌండ్గా చాలా బాగా వచ్చింది కదా. ఇలా మనం ఎందులో అయితే తిందాం అనుకుంటున్నామో అందులోకి తీసుకోవడమేనండి. ఓకేనండి. ఇలా తీసుకొని ఎందులో తినాలనుకుంటున్నామో అందులోకి వేసుకోవడమేనండి. దీనిపైన మనం ఇప్పుడు కొంచెం చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి, అది కానీ లేదా క్యారమెల్ సిరప్ కానీ ఇది ఏదైనా వేసుకోవచ్చండి. అంతే అండి, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మా అబ్బాయికి ఇచ్చేస్తానండి, వాడు వెయిట్ చేస్తున్నాడు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.